వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 మహోన్నతుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 మంచి దేవుడా గొప్ప దేవుడా సర్వోన్నతుడా నీకు వందనాలు సర్వ సృష్టిని ఏలుచున్నవాడా నీకు వందనాలు సర్వ సృష్టిని నిర్మించిన వాడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నిత్యము వేవేల దూతల చేత పొగడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు సజీవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా కృపలకు పాత్రుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయనా మమ్మల్ని ప్రభా నిన్ను స్తుతించడానికి నేను ఘనపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా యేసయ్యా ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా అయ్యా ఇంకెవరైతే ఏకీభించబోతున్నారో వారందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా మా అందరి అక్కర్లు నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ రెక్కల కింద మమ్మల్ని ప్రభు ఉంచుమని అడుగుచుంటున్నాను నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా నీకు వందనాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన యేసయ్యా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో వారిని నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన వారు ఎందు నిమిత్తము ప్రార్థన సహాయం కోరినారో ప్రభు నీవు ఎరిగిన దేవుడు కాబట్టి తీర్చమని అడుగుచుంటున్నాను నాయన యేసయ్యా ప్లీజ్ యేసయ్యా వారిని నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను వారి అక్కర్లు తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను న్యాయమైన కోరికను తీరుస్తే నన్ను సెలవిచ్చిన ప్రభువా అయ్యా తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా ప్రభువా అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన వారందరినీ నీవే ముట్టి స్వస్థపరుస్తావని నమ్ముచుంటున్నాను నాయన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను గాయపడ హస్తంతో వారిని తాకుమని అడుగుచుంటున్నాను నాయన యేసయ్యా రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన యేసయ్యా అవును ప్రభు మంచి ఫలాలను ప్రభు మీలో ఉంచుకోమని సెలవిస్తున్నావు నాయనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను 9 ఆత్మఫలాలను మా ముందు పెట్టినావు ప్రభా దీనత్వమును సాత్వికమును ప్రభా ఓర్పును ప్రభా మా ముందు పెట్టినావు ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను దయాలత్వమును ప్రభా మంచితనమును ప్రభా మా ముందు పెట్టినావు ప్రభా అయ్యా మేము అవన్నీ ఆ 9 ఆత్మఫలాలు మేము మాలో ఉండుటకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయనా అవి మాలో ఫలించుటకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా
ప్రభా అవి నీకు ఇష్టమని సెలవిస్తున్నావు నైనా. అవి లేకపోతే పరలోక రాజ్యం మాకు దొరకదని సెలవిస్తున్నావు నైనా. అందులో ప్రభా అన్నీ మేము పొందుకొనుటకు సహాయం చేయమని అడుగుచుంటున్నానైనా. ఆయన పరలోక రాజ్యంకై ప్రభా మేము అవన్నీ ఫలించుటకు మాలో సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. అయినను ఒక్కడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతి నుండి వారిని విడిపించి రక్షించును. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.